హాయ్ ఫ్రెండ్స్, మీరందరు ఎట్లున్నారు? మంచిగున్నారా ఫ్రెండ్స్? నేనైతే మంచిగున్నా. కానీ హాయ్ కటింగ్ అంటే బాగుందా ఫ్రెండ్స్? ఫ్రెండ్స్, మీరు థంబ్నెయిల్ చూసే వచ్చారు కదా. ఈ రోజు నేను థంబ్నెయిల్ చేయడం చాలా ఈజీగా, అరే ఇంత ఈజీగానా చేయడం అని మీరు అనుకుంటారు ఫ్రెండ్స్. నా ఫ్రెండ్స్ నన్ను అడిగారు. అంటే మా బయట నా ఫ్రెండ్స్ ఒక 5-6 మెంబర్స్ ఇట్లనే ఇప్పుడు నాలాగానే వాళ్ళు కూడా బిగినర్స్, యూట్యూబ్ బిగినర్స్. సో వాళ్ళు అడిగారు చెప్పొచ్చు కదా మాకు అని. వాళ్ళకు ఒక్కొక్కరికి చెప్పే కన్నా ఇప్పుడు మేము వీడియో చేస్తే అందరు ఇంకా మిగతా ఫ్రెండ్స్ అందరు కూడా చూస్తారు కదా ఫ్రెండ్స్. నిజంగా థంబ్నెయిల్ చేయడం, ఎడిటింగ్ ఇవన్నీ ఎంత కష్టం అంటే ఇందులోకి యూట్యూబ్ లోకి వచ్చినాక తెలిసింది ఫ్రెండ్స్. ఒకటైతే అర్థమైంది ఫ్రెండ్స్, నాకు కష్టపడండి ప్రపంచంలో ఏది అంత ఈజీగా రాదు అని. సో థంబ్నెయిల్ కోసము స్టార్టింగ్ వీడియోలు పెట్టుకుంటూ వచ్చిన నేను కూడా, కానీ థంబ్నెయిల్ చేయడం అసలు వచ్చేది కాదు. ఇన్ని వీడియోస్ ఉన్నాయి ఫ్రెండ్స్, అర్థమయ్యేది ఇన్ని. ఏదో చెప్తారు, ఒక ముఖ అర్థం కాదు. మరి వాళ్ళు ఎందుకు చెప్తారో వాళ్ళకే తెలియదు ఫ్రెండ్స్. సో నేనైతే స్టెప్ బై స్టెప్ చాలా ఈజీగా స్లోగా చెప్పాను ఫ్రెండ్స్. ప్లీజ్ వీడియో మొత్తం ఆపకుండా, కట్ చేయకుండా మొత్తం వాచ్ చేయండి ఫ్రెండ్స్, ఓకేనా? సో అలా అయితే మంచిగా ఈజీగా మీకు అర్థమైపోతుంది. చలో ఫ్రెండ్స్, ఇంకా లేట్ చేయకుండా మనము వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, థంబ్నెయిల్ చేసుకోవడానికైతే ఫస్ట్ అన్ని యాప్ల కన్నా ఇన్షాట్ యాప్ ఇక్కడ ఉంది చూడండి. ఇదే అయితే చాలా ఈజీగా చేసుకోవచ్చండి. ఇందులో ఇదైతే మీరు ప్లే స్టోర్లో ఇన్స్టాల్ చేసి పెట్టుకోండి, ఓకేనా ఫ్రెండ్స్? తర్వాత అన్ని ఫోన్లలో గూగుల్ క్రోమ్ ఉంటుంది కదా, దీంట్లోకి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత పిక్సాబే అని ఉంటుంది చూడండి ఫ్రెండ్స్, ఇలా వస్తుంది. దీన్ని మనము ఇలా ఓపెన్ చేసుకుంటే ఇలా ఉంటుంది. నేను ఆల్రెడీ ఇన్స్టాల్ చేసుకున్నా కాబట్టి నాకు డైరెక్ట్ ఓపెన్ అయింది అనమాట, ఓకేనా? ఇప్పుడు ఇది నేను చూపిస్తాను మీకు. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇలా వస్తుంది, ఓకేనా? పిక్సాబే. ఇప్పుడు దీంట్లోకి వెళ్ళాలి. ఇది ఎందుకు ఫ్రీ యాప్ అండి. ఎందుకు మనం ఇన్స్టాల్ చేసుకోవాలి అంటే మనకు వాల్ పేపర్స్, ఇంకా ఏ రకమైన వెజిటేబుల్స్ కానీ వెరైటీ వాల్ పేపర్స్, ఇంకా ఏదైనా సన్ రైజ్ సన్సెట్ ఇట్లా ఏమైనా ఇమేజెస్ కావాలంటే ఇందులో ఫ్రీగా మనము స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు. డౌన్లోడ్ చేసుకోవద్దు ఫ్రెండ్స్. ఎక్కడ కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎక్కడ తీసుకున్నా కానీ మనము ఒక బ్యాక్గ్రౌండ్ తీసుకుంటున్నాము అంటే డౌన్లోడ్ కానీ షేర్ కానీ అస్సలు చేయొద్దు. ఇన్స్టాల్ ఇది ఇలాంటివి చేయొద్దు. జస్ట్ స్క్రీన్ షాట్ తీసుకోండి, ఓకేనా? ఇప్పుడు మనం సెర్చ్ ఉంటుంది కదా, ఇందులో సెర్చ్లోకి వెళ్ళి సింగిల్ కలర్ వాల్ పేపర్స్ అని నేను ఇక్కడ ఆల్రెడీ టైప్ చేశాను. మీరు ఏది కావాలంటే మీరు అలా సెర్చ్లో టైప్ చేయండి. ఇప్పుడు చూడండి, సింగిల్ కలర్ వాల్ పేపర్స్ అంటే ఇలా వచ్చినాయి. ఇందులో మనము కొంచెం ఇంకా మూవ్ ఆన్ చేస్తూ వెళ్ళాలి. ఇదిగోండి ఇలా. లేదు సింగిల్ ప్లెయిన్ కలర్ వాల్ పేపర్స్ అంటే అలా వస్తాయి. ఇంకా ఇది చూడండి, ఇగో ఇది ఇలా. సో దీన్ని మనం ఇప్పుడు ఒక వాల్ పేపర్ చాలా మీకు ఎన్ని కావాలంటే అన్ని వస్తాయి ఫ్రెండ్స్. ఇక్కడ ఇది ఉంది కదా ఫ్రెండ్స్, ఇది నచ్చింది కదా మీకు. సో దీన్ని ఏం చేయాలి, స్క్రీన్ షాట్ అంటే ఇక్కడ బటన్స్ ఉంటాయి కదా, మీకు స్క్రీన్ షాట్ తీసుకోండి ఇట్లా. ఓకే, డన్. ఓకే, ఇది మీరు డౌన్లోడ్ అట్లాంటివి ఇన్స్టాల్ అట్లా చేసుకోవద్దు, ఓకేనా? జస్ట్ స్క్రీన్ షాట్. ఇప్పుడు బ్యాక్ వచ్చేసేయండి. బ్యాక్ తెలుసు కదా, బ్యాక్ బటన్ వచ్చేస్తే స్క్రీన్ షాట్ యాప్ అనేది మనకు ఉంటుంది కదా. స్క్రీన్ షాట్లోకి వెళ్దాం. ఇప్పుడు ఫొటోస్లోకి వెళ్ళి కలెక్షన్స్ నుండి ఇక్కడ స్క్రీన్ షాట్, ఇదిగోండి ఫ్రెండ్స్, స్క్రీన్ షాట్కు వెళ్తే ఇక్కడ ఇది ఉంది చూడండి. ఇప్పుడు మనం తీసుకుంది దీన్ని మనము ఇట్లా మన సైజు జస్ట్ దీని మట్టుకి క్రాప్ చేసుకోండి ఇలా, ఇంత మట్టుకే. అంటే పక్కనవన్నీ తీసేసేయండి. ఎగ్జాక్ట్గా మనకి కలర్ కావాలనుకుంటున్నాం కాబట్టి ఆ కలర్ మట్టుకి. ఇది మనం ఇప్పుడు సేవ్ కాపీ, ఓకేనా ఫ్రెండ్స్? సేవ్ కాపీ. సో ఇది మనకు స్క్రీన్ షాట్లో ఉంటుంది. ఇంకా మిగతాదంతా తీసేసేయండి, ఓకేనా? సో మనకు కావాల్సిన ఇమేజ్ అయితే మీరు ఇట్లా పెట్టుకోండి. ఇక్కడ కూడా ఈ రెండు కూడా తీసేస్తున్నా నేను. ఓకే, రైట్. ఇప్పుడు మీకు కావాల్సిన ఇమేజ్ అయితే ఉంది కదా ఫ్రెండ్స్. సో ఇప్పుడు మనము బ్యాక్ వచ్చేసి ఇన్షాట్లోకి వెళ్ళిపోదాము. మనకి ఇప్పుడు ఇన్షాట్తో పని, మనకు బ్యాక్గ్రౌండ్ అయితే ఉంది. ఓకే,
ఇన్‌షాట్ ఇది వచ్చింది చూసారా ఫ్రెండ్స్? దీన్ని ఆన్ చేయండి. ఆన్ చెయ్యగానే వీడియో, ఫోటో, కొలేజ్ అని వస్తది. ఫోటో గదా మనకిప్పుడు కావాల్సింది. మనం థంబ్‌నెయిల్ గదా! ఫోటో కాడికి వెళ్ళిపోండి. ఇలా వస్తది. న్యూ అని పెట్టండి. అంటే కొత్తది మేము క్రియేట్ చేస్తున్నామని. ప్లస్ బటన్ ఉంటది. ఇలా కనిపిస్తది ఫ్రెండ్స్. ఓకేనా? ఇలా మళ్ళీ ప్లస్‌కెళ్ళిపోండి. మళ్ళా ప్లస్‌కి పోతే ఇక్కడ మీకు అన్నీ కనబడతా ఉంటాయి. ఇప్పుడు మనం ఏదైతే స్క్రీన్‌షాట్‌లో తీసి పెట్టుకున్నామో అవన్నీ కనబడతాయి. ఇక్కడ ఇంకా కావాలంటే ఇలా వెళ్ళండి. ఇంకా ఆల్బమ్స్‌లోకెళ్తే ఇంకా మీకు వేరే ఉంటాయి. కానీ మనకు కావాల్సినయన్నీ స్క్రీన్‌షాట్‌లోనే ఉంటాయి గదా! పిక్స్ అన్నీ. ఇప్పుడు నేను ఒకటి చేస్తున్నా ఫ్రెండ్స్. ఇక్కడ 3 ఉన్నాయి గదా పిక్చర్స్. నేను ఒకటి తీసుకున్నా ఇందులో. 1 పిక్. 1 పిక్ తీసుకోగానే అలో అని అడుగుతుంది. అంటే 72 ఏందబ్బా అనుకోవద్దు. ఆల్రెడీ నేను 71 పిక్స్ అందులో ఉన్నాయి. అలో అన్నప్పుడు ఈ రైట్ గుర్తును చూడండి. రైట్ గుర్తు వచ్చేసింది. ఇక్కడ అలో కొడుతున్నా. అలో ఇక్కడికొచ్చిందా ఆ పిక్? మళ్ళా దీన్ని టైప్ చేసుకుంటే చూడండి ఫ్రెండ్స్ ఇట్లా వచ్చేసింది. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇక్కడ అన్ని బటన్స్ ఉన్నాయి కదా! ఇక్కడ ఇవన్నీ ఉన్నాయి. ఇందులో ఇట్లా బాక్స్ లాగా ఫస్ట్ బటన్ ప్రెస్ చేసుకోండి ఫ్రెండ్స్. చేసుకున్న తర్వాత ఇవి సైజులు అడుగుతూ ఉంటది. ఈ మిడిల్ సైజు 16:9 అని ఉంది చూడండి. ఒకటి మిడిల్‌లో అడ్డము. ఇది యూట్యూబ్ షార్ట్‌కు యూట్యూబ్ వీడియోకి కరెక్ట్‌గా ఉంటదనమాట మనకు. ఓకేనా? సో, అది. ఇది మనం ఇప్పుడు ఓకే. మాకు ఇది కావాలి అని మనం ఇప్పుడు రైట్ పెట్టేసినాం. ఓకేనా? అంటే సో, ఇప్పుడు మనకిది ఫిక్స్ అయిపోయిందనమాట. ఓకేనా ఫ్రెండ్స్? మనం ఇప్పుడు ఏం కావాలా? జస్ట్ ఇది మూవ్ చేయండి ఇలా. మనకిప్పుడు పేరు కావాలి. ఫస్ట్ అయితే పేరు కావాలి టైటిల్. మనకు వంటనా? లేదంటే మనం ఏమైనా ప్రోగ్రామ్ చూపిస్తున్నామా? ప్లేస్ చూపిస్తున్నామా? అట్లాంటిది. నేను టమాటా, ఆవకాయ పెడదామనుకుంటున్నా దానికి. సో, ఇప్పుడు మనం ఏం చేయాలంటే మీకు అర్థమైంది కదా ఫ్రెండ్స్? స్లోగా చెప్తున్నా. ఇక్కడ టీ అని ఉంటది కదా! టెక్స్ట్ టీ అని ఉంటే దీన్ని ప్రెస్ చేస్తే ఇప్పుడు మనం రాసుకోవచ్చు. ఇంగ్లీష్‌లో రాసుకోవచ్చు, తెలుగులో రాసుకోవచ్చు. ఓకేనా? టొమాటో లేదంటే తెలుగులో కూడా రాసుకోవచ్చు ఫ్రెండ్స్. నేను టమాటా ఇట్లా ఇంగ్లీష్ చూసారు కదా! టమాటా. టమాటా. ఓకేనా? ఇక్కడ మీకు తెలుగు బటన్స్ ఇక్కడ ఆన్ చేస్తే ఇక్కడ తెలుగొస్తది, ఇంగ్లీషొస్తది. టైపింగ్ అయితే మీకు తెలుసు గదా ఫ్రెండ్స్ ఇట్లా వచ్చేది. మనం మామూలుగా వాట్సాప్‌లో గూడా పెడుతూ ఉంటాం గదా! టమాటా, ఆవ, ఆవ, ఆవకాయ. టమాటా, ఆవకాయ. య. పచ్చడి. పచ్చడి ఉంది. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడు మనం టమాటా, ఆవకాయ పచ్చడి టైప్ చేసుకున్నాం. ఇది చిన్నగా గావాలంటే ఇంకా ఇలా. ఈ ఫి ఫింగర్స్‌తోని. పెద్దగా కావాలంటే కొంచెం పెద్దగా. ఇట్లా పైకనుకుందాం ఫ్రెండ్స్. ఇట్లా పైకనుకుందాము. పైకనుకున్న తర్వాత దీన్ని కలర్ తేవాలి. ఎందుకంటే గ్రీన్ సేమ్ అయిపోయింది. కనిపిస్తలేదు గదా ఫ్రెండ్స్. అప్పుడు మనం ఇక్కడ కలర్ బటన్ ఉంది చూడండి. ఇలా దీన్ని మనం కలర్ బటన్ నొక్కగానే ఇవన్నీ కలర్స్ వస్తాయి మనకు కింద. వైట్ అంటే వైట్. లేదు. అంటే మనకు బ్యాక్‌గ్రౌండ్‌కు అపోజిట్ పెట్టుకోండి మీరు. సూపర్‌గా కనబడుతుంది. ఇది మనకు ఆహ్, అనేది పెట్టుకోండి. టమాటా, ఆవకాయ పచ్చడి. ఓకే. ఇప్పుడు యెల్లో మంచిగానే కనిపించింది. లేదు. ఏదైనా పర్పుల్ పెట్టి చూద్దాం. ఓకే. పర్పుల్ కొంచెం కలిసినట్టుంది. ఇది కలిసింది. కొంచెం వైటిష్‌లో ఓకే. బ్లూ కలర్ ఓకే. అన్నిటికన్నానైతే యెల్లో బావుంది గదా ఫ్రెండ్స్! అన్నిటికన్నా. సో, ఇంకా మిక్స్‌డ్ కలర్స్ అంటే ఇగో ఇలా మిక్స్‌డ్ కలర్స్ గూడా వెళ్ళొచ్చు. ఓకేనా? హ్మ్. ఇలా. ఇది బ్లర్ అనిపిచ్చింది నాకు. ఇది ఓకే. కానీ యెల్లో బానే ఉన్నట్టుంది గదా ఫ్రెండ్స్! యెల్లోనైతే ఫిక్స్ చేస్తున్నా నేను. కొంచెం అంతా పెద్దగా చేస్తున్నా. ఇదే మాకింకా
బ్యాక్గ్రౌండ్ కావాలి అని స్టైల్గా ఇంకా కావాలా మాకు ఇట్లా అని అనుకున్నారనుకోండి, అప్పుడు ఏం చేయాలంటే ఈ కింద ఉన్నాయి చూడండి ఈ గీతలు, ఇదిగోండి 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 ఇది చూసారా ఫ్రెండ్స్, ఇక్కడ ఇగో ఇవి మీరు యూస్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. మీకు చేస్తుంటే అదే ఆటోమేటిక్గా వచ్చేస్తా ఉంటుంది. ఇక్కడ చూడండి ఇగో ఇది ఇట్లా, ఇదిగోండి ఇట్లా ఇవన్నీ కూడా మనం పెట్టుకోవచ్చు. ఓకేనా. టమాటా ఆవకాయ పచ్చడి నేనైతే ఎల్లోలో ఫిక్స్ చేసుకున్నాను. ఇది ఇప్పుడు దీన్ని మనం, ఇది ఓకే కదా ఫ్రెండ్స్, దీన్ని మనం రైట్ మార్క్ ఇస్తున్నా అంటే ఓకే మాకు సెట్ అయిందని. దీనికి మనం ఏమైనా ఇమేజెస్ ఇట్లాంటి చిన్న చిన్న ఏమన్నా ఇంకా కావాలి అని అంటే, ఇట్లాంటి సింబల్స్ కావాలి అని అంటే ఇక్కడ చూడండి ఈ టెక్స్ట్ పక్కన ఇది ఉంది, స్మైలీ బొమ్మ ఉంది. దీన్ని మనం ఆన్ చేస్తే ఇప్పుడు మీకు ఇక్కడ సబ్స్క్రైబ్ బటన్, వావ్ అని ఇట్లాంటి సింబల్స్ అన్నీ, మీరు సబ్స్క్రైబ్ అనుకోండి ఇట్లా సబ్స్క్రైబ్ బటన్ ఇట్లా, ఇంకా కొంచెం ఇది చిన్నగా కావాలి ఇట్లా చిన్నగా, ఇట్లా సైడ్కు కావాలంటే ఇట్లా సైడ్గా, ఇట్లా మీరు ఏవైనా పెట్టుకోవచ్చు. ఇట్లా ఇది మీరు ఇంకా చిన్నగా చేసుకోండి, అంటే మీకు ఏది కావాలంటే మీకు ఇక్కడ ఇంకా అవి వస్తాయి ఫ్రెండ్స్. ఓకేనా. సో ఇప్పుడు మీరు ఇలాంటివి మీకు ఇంకా తమ్మునేలు ఇది ఇంకా మీకు ఎవి కావాలంటే అవి ఇక్కడ దొరుకుతాయి ఫ్రెండ్స్, అవి ఫిక్స్ చేసేసుకోండి. తర్వాత మనకి ఇప్పుడు ఏం కావాలి, మెయిన్ కంటెంట్ కావాలి. ఇక్కడ పక్కన ఫోటో ఉంటుంది చూడండి, దీన్ని క్లిక్ ఇస్తే ఇక్కడ ఇది ఒక బొమ్మ, మనిషి బొమ్మ కనిపిస్తుంది చూడండి, దీన్ని క్లిక్ ఇవ్వండి. క్లిక్ ఇచ్చిన తర్వాత మళ్ళీ ప్లస్లోకి వెళ్ళిపోండి. ప్లస్లోకి వెళ్ళిపోయిన తర్వాత స్క్రీన్ షాట్లోకి తీసుకెళ్తుంది. మీకు ఏ బొమ్మలు కావాలి అని అంటే అది పెట్టుకోండి. సో ఇప్పుడు నేను టమాటా ఆవకాయ పచ్చడి అన్నా కదా, ఇది పెట్టుకోవాలంటే నాకు ప్లేట్ కరెక్ట్ రాలేదు ఫ్రెండ్స్, సగమే వచ్చింది. అలాంటప్పుడు ఏం చేయాలి, నేను ఈ ప్లేట్ను ఫస్ట్ తీసుకోవాలా. ఓకే, అలో కొట్టుకోండి. ఇక్కడ ఈ ప్లేట్ మళ్ళీ కొట్టండి, అన్నీ చూడండి అన్నీ పోతుంది, జస్ట్ సైడ్లో అన్నీ కట్ అయిపోయి ఇది ఒక్కటే ఉంటుంది. ఓకేనా. ఇది ఓకేనా అని అడుగుతుంది, రైట్, మాకు ఇది కావాలి. అలాంటప్పుడు మీరు దీన్ని ఎంత ప్లేట్ సైజ్ ఎంత కావాలి అంత పెట్టుకోండి ఫ్రెండ్స్, ప్లేట్ సైజు ఎంత కావాలో అంత పెట్టుకోండి. ఓకేనా. వచ్చేసిందా, ఇది ఫిక్స్ అయినాక ఒకసారి ఇలా చేసుకోండి. అట్లానే మళ్ళా ఇప్పుడు చట్నీ కావాలి కదా, ఇది తీసుకోండి, మళ్ళీ ప్లస్ మళ్ళీ ఇప్పుడు టమాటో చట్నీ ఇది తీసుకుంటున్నా. ఇప్పుడు ఇది సైడ్స్ అన్నీ పోతాయి ఫ్రెండ్స్. ఓకేనా, రైట్. ఇది చిన్నగా చేసుకోండి, ఎంత కావాలి సైజు అంటే అంత చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్. ఒకవేళ పోతుంది అంటే ఇది ఎక్కడికి పోదు ఫ్రెండ్స్, సైడ్కే ఉంటుంది. ఓకే, ఇప్పుడు ఇది అయిన తర్వాత మళ్ళీ దీన్ని మీకు ఇంకా ఏమైనా యాడ్ చేసుకోవాలి అని అనుకుంటే కనుక మళ్ళీ దీనికి వెళ్ళిపోయి మళ్ళీ ప్లస్ బటన్కి వెళ్ళిపోయి ఇలా ఏమైనా టమాటా ఇట్లా పెట్టుకోవాలి అని అనుకుంటే కనుక, టమాటా బొమ్మలు ఏదన్నా అట్లా పెట్టుకోవాలని అనుకుంటే మళ్ళీ ఇట్లా రైట్ క్లిక్ ఇచ్చేసి ఇట్లా పెట్టుకోండి, అంతే. చూడండి ఇక్కడ వచ్చేసింది, ఇక్కడ టమాటా ఆవకాయ పచ్చడి అని. ఇప్పుడు మనము ఇది ప్లేట్ ఇంకా కొంచెం పెద్దగా చేసుకోవాలి అనిపిస్తే కనుక పెద్దగా చేసుకోవచ్చు, ఇంత చాలు అనుకుంటే ఇంతే ఉండవచ్చు. టమాటా ఆవకాయ పచ్చడి చూసారా ఫ్రెండ్స్, థంబ్నెయిల్ ఎంత ఈజీగా అయిపోయిందో. ఇది మీకు ఫైనలా అంటే ఓకే ఫైనల్. దీన్ని ఫైనల్ ఏమైంది, ఎక్స్పోర్ట్ అని పైన ఉంటుంది, ఎక్స్పోర్ట్ బటన్ ఇట్లా ఆన్ చేయగానే మీ గ్యాలరీలోకి ఇది వచ్చేస్తుంది. ఇప్పుడు ఇలా వస్తుంది ఫ్రెండ్స్. దీన్ని ఓకే సేవ్డ్ అంటే ఎక్కడ ఇప్పుడు చూద్దాం సేవ్ అయిందా లేదా అనేసి.
చూద్దాం మనము. ఇదిగోండి ఫ్రెండ్స్, చూసారా, ఇన్ షార్ట్లో టమాటా ఆవకాయ పచ్చడి ఎంత ఈజీగా, ఎంత జస్ట్ ఒక 10 minutes పట్టిందా ఫ్రెండ్స్, ఇది వచ్చేసింది. దీన్ని మనము మన వీడియోలోకి యాడ్ చేసుకోవడం అంతే. సో ఫ్రెండ్స్, ఇది థంబ్నెయిల్. ఓకేనా ఫ్రెండ్స్, మీకు ఈజీగా అర్థమైంది అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే అది నేను ఇన్ని వీడియోలు చూసి అందులో ఒక వీడియో చాలా ఈజీగా ఉంది అని నేను అర్థం చేసుకున్నాను. నాకు అర్థమైన పద్ధతిలో ఇంకా కొంచెం ఓన్గా క్రియేట్ చేసుకొని చేశాను. సో అది నేను ముందు ఇప్పుడు పెట్టాను. సో మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే నా ఛానల్ను మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా 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 మంచి వీడియోలతోనైతే మీ ముందుకు వస్తా ఫ్రెండ్స్. ఓకేనా, మీకు నా సపోర్ట్ అయితే ఇంకా చాలా కావాలి. నా ఛానల్ ఇంకా మానిటైజేషన్ కూడా కాలేదు ఫ్రెండ్స్, అందుకోసమని. ఓకేనా, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్ బాయ్ ఫ్రెండ్స్. ఇంకా నెక్స్ట్ వీడియోలో ఈ థంబ్నెయిల్ వీడియోకు ఎలా అటాచ్ చేయాలి అని చెప్తాను. ఇప్పటికే వీడియో లెంత్ కొంచెం ఎక్కువైపోయింది, సో అందుకని నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్ ఫ్రెండ్స్, బాయ్ బాయ్.